నేను మాయా మయూరి ఎలా రేపుతున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలచుతున్నవి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. జనములకు ఇష్టముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండంతో వారిని నలుగుకొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా 360 దినాలు గడిచినాయి కనుక దేవుడు చేసిన మేరకు మనం ఎంత రుణస్తులో ఉన్నాం. దేవుడికి ఒకసారి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దయచేసి సునీత ప్రార్థన చేయడం ఉన్నాయి. మన హృదయ రహస్యాలను పరిశీలన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని దేవుని సన్నిధిలో అందుకని అన్నట్టు ప్రభు అన్నట్టు ప్రసంగి నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు మిమ్మలో ప్రతి మేలు చేకూర్చమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం. తండ్రి ఇప్పుడు చెప్పిన హృదయాల్ని మీ స్వాధీనంలో భద్రపరచుకోండి. ఎక్కడ కూడా చుట్టూ ప్రవేశించకుండా ఏ బిడ్డలేకి సైతన్యుడు రాకుండా వచ్చినాడు పర్వత పడమే. కాబట్టి ఆయన భుజమైన ఏముంటుందని చెప్పిన ముందుగానే రాజ్య భారం అంటే రాజ్యంలో చూపును ఆలకించుడి గర్భవతి ఎవరంటమ్మా చెప్పండి. అది ఇప్పుడు అందరికి చెప్పండి మీ నోట. రోజు వచ్చి హల్లెలూయా. ఎప్పుడంట చాలా శక్తి ఉన్నది యేసు మాటలన్నీ కోటి రూకల మూట. ఎందువలన పుట్టక ముందే ఏడుస్తున్నాడు కాబట్టి వెంటనే బాగవుతున్నారు ఆ చరిత్రలు. చేతగల నీకు చేతులవా నీకు ఇక్కడికి వచ్చే అతని ముందర నిలిచిరే వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసిస్తున్నాము, దానితో కూడా ఇంటిలో ఉంటే నేను ఒక పిల్లను కంటిని, నేను కన్నా 3వ దినమున ఇది పిల్లను కనెను. ఎవరు కన్నాడు? ముందు ఒక ఆవిడ కన్నది, కొడుకులు కన్నది. నువ్వు కత్తి పట్టుకుందామని వస్తున్నావు కానీ నేనేమి తీసుకొని రావడం నీ మీదకి. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడు యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. యుద్ధానికి ఎదురు సింహాన్ని సంసారం చేర్చి చెంది మనం లేని వారికి ఏమిచ్చే దేవుడు. యెహోషువ గ్రంథం అధ్యాయం 6 ఉన్న మాట ఏమన్నా చూడండి. నిన్ను విడవను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. హల్లెలూయా. ఐ యామ్ ఆల్వేస్ విత్ యు. భయపడకూడదు. కార్యాలు జీవితంలో జరుగుతాయి. వారికి ఇద్దరి మధ్య సమాధానం ఏ మనిషి అయినా పోయి సమాధానం పరిష్కారం ఇద్దరిని అప్పుడు ఎక్కడ విశ్వాసం తెలుసా? ఆయన ముందు పుట్టినట్టి దోషకారుల రోగములు వెంటనే తొలగిపోయిన నిజముగా. భగవంతుడు తండ్రి, నిత్యుడు తండ్రి, సమాధాన కర్తకు ఎన్ని సంవత్సరాల ముందు పెట్టాడు ఆ పేరు? 750 సంవత్సరాల ముందు. రక్షకుడు ఆయనే, సర్వకాల సదాకాలం అంతా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఆయన ప్రార్థించాలని ఇలాంటి దేవుని చిత్తమైతే వచ్చే క్రిస్మస్ వరకు
మనందరి జీవితాన్ని దేవుడు ప్రేమించాలని, మన అందరి బ్రతుకులను యేసునామములో పవిత్రమని. మీ పేరు ఇమ్మానుయేలు అని పేరు పెడతారండి. మీ కార్యాలు ఆశ్చర్యము. రచన